నాకు నువ్వు వద్దు, ఉన్న రోజులు ఎంజాయ్ చేసినాం చాలు. నేను మళ్ళీ నా లైఫ్ లోకి నువ్వు వచ్చినా నేను హ్యాపీగా ఉండాలి. అన్న కళలు మన గుండె సొడలు నా గుండెల్లోనే ఇంకా ఇంకా. నేను అమ్మాయితో హ్యాపీగా ఉంటాను, నీతో మాత్రం ఉండను నేను. వెళ్ళిపోవే వెళ్ళిపోవే ఇది నుండి నా నుండి గుండె నుండి. మా ఫ్యామిలీ దూరంగా ఉన్నాను నేను తెలుసా, అయినా కూడా నువ్వు నన్ను కనికారం లేకుండా వదిలేసినావు. నెత్తి చేతుల రాత రాసేది ఎవరే గడిచిన కాలం అనుకోవే. ఇప్పుడు నువ్వు నీ దారి నువ్వు చూసుకున్నావు కదా. నేనేం చూసుకున్నా? నేను ఎక్కడ ఇంకొకరితో ఏమన్నా పెళ్లి చేసుకుని వెళ్ళానా? నువ్వు ఏమి వెళ్ళావో నాకు సంబంధం లేదు, బట్ నేను చెప్తున్నా విను. ఏం వినాలి? నేను ఒక అమ్మాయి నాకు సెట్ అయింది, మేము మ్యారేజ్ చేసుకుంటున్నాం. అలా ఎలా చేసుకుంటావు? అలా ఎలా అంటే ఏంది? నన్ను ఎందుకు చేసుకున్నావు మరి? నువ్వు లేక నేను ఉండలేనని నీకు కూడా తెలుసే. హాయ్, బాగున్నావా? ఏదో హ్యాపీగా ఉన్నట్టున్నావు కదా. నా ఫేస్ చూస్తే హ్యాపీగా ఉన్నట్లుందా? ఆనందంతో కళ కళ కళలు ఆడిపోతుంది తెలుసా, ఆనందంతో కళ కళ కళలు ఆడిపోతుంది. నా ఫేస్ నీ ఫేస్ ఒకసారి అర్థంలో చూసుకో. అందుకే పిలిచాను, హ్యాపీనెస్ ఏదన్నా నీతో షేర్ చేసుకున్నాను నేను. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? బ్లాక్ ఎందుకు చేసావు? 2 days బ్లాక్ చేస్తావు, 2 days లిఫ్ట్ చేయవు. అంటే ఇంకోసారి చేస్తుంటే కాల్ వెయిటింగ్ వస్తుంది. ఏం చేసినా ఎప్పుడు చేసినా కాల్ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఎవరితో మాట్లాడుతున్నా? ఒక అమ్మాయి సెట్ అయింది, మ్యారేజ్ చేసుకుంటున్నా. ఒక అమ్మాయి సెట్ అయింది. ఎన్ని మ్యారేజ్ చేసుకుంటావు? నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు కదా. నేను వదిలేసి వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయాను? అది ఎందుకు వెళ్ళావో ఏందో, అది పర్సనల్ ప్రాబ్లం అయిపోయింది. అసలు ఎందుకు వెళ్ళాను? నీ వల్లే వెళ్ళా. నేను తప్పు చేసా, తప్పు చేసిన తర్వాత నేను మళ్ళీ నీ దగ్గరకు వచ్చాను కదా. అవును, నా దగ్గరికి వచ్చావు. తప్పు చేసిన వెంటనే నేను బాగా చాలా డిస్టర్బ్ అయ్యా. నువ్వు డిస్టర్బ్ అయ్యేంత తప్పు నేను చేయలే, చిన్న తప్పే అయినా నేను క్షమాపణ కోసం నీ దగ్గరకు వచ్చా. సో ఇక 3 months నుంచి వెయిట్ చేసి నాతోటి కాదనేసి మొన్నే ఒక అమ్మాయి సెట్ అయింది. సో ఇప్పుడు మేము ఇద్దరం రిలేషన్ లో ఉన్నాం. 3 months కి వెయిట్ చేయలేకపోయావా? 3 months కే? 3 months మనం లవ్ లో ఉన్నప్పుడు 3 months 3 years అయినా లవ్ చేసావు, ఓకే ఉండడు. మ్యారేజ్ అయిన తర్వాత అందరు అలా ఉండరు, అర్థమైందా? సరే ఏదైతే నాకు ఒక్కదానికి కాదు. సరే ఏదో ఒకటి అయిపోయింది, కానీ నీకు నాకు అయిపోయింది. ఏమైపోయింది? ఇప్పుడు నువ్వు నీ దారి నువ్వు చూసుకున్నావు కదా. నేనేం చూసుకున్నా? నేను ఎక్కడ ఇంకొకరితో ఏమన్నా పెళ్లి చేసుకుని వెళ్ళానా? నువ్వు ఏమి వెళ్ళావో నాకు సంబంధం లేదు, బట్ నేను చెప్తున్నా విను. ఏం వినాలి? నేను ఒక అమ్మాయి నాకు సెట్ అయింది, మేము మ్యారేజ్ చేసుకుంటున్నాం. అలా ఎలా చేసుకుంటావు? అలా ఎలా అంటే ఏంది? నన్ను ఎందుకు చేసుకున్నావు మరి? నువ్వు లేక నేను ఉండలేనని నీకు కూడా తెలుసే. అసలు వదిలేదు, నేను చెప్పాను వదిలేసాను. వేరే అమ్మాయి చేసుకుని నేను చెప్పానా నీకు? నువ్వు చెప్పలేదు, బట్ నాకు తెలిసింది. అందుకే ఏం తెలిసింది నీకు? అసలు నేను ఏం చేసి తెలిసింది నీకు? వద్దబ్బా, నీకు నాకు సెట్ అవ్వదు. వద్దు, సెట్ అవ్వదు. సెట్ అవ్వని పని ఎందుకు? అది ఏం కాదు, సెట్ ఏమవ్వదు. ఇగో ఓపెన్ గా చెప్పాలంటే నాకు ఇప్పుడు వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నా. నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, రిలేషన్ లో ఉన్నావు. మరి నా సంగతి ఏంటి? అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, రిలేషన్ లో ఉన్నావు. మరి నా సంగతి ఏంటి? అదే నువ్వు 3 months బ్యాక్ అడుగుంటే నేను సమాధానం చెప్పను. నేను ఎన్నిసార్లు నీ దగ్గర రాలేదు చెప్పు? ఎన్నిసార్లు వచ్చావు? 2 times వచ్చావు. 2 times కి నీకు అంటే 2 times నీ దగ్గర 2 times వచ్చా. మీ ఇంటికి నువ్వు లేని టైంలో ఎన్నిసార్లు వచ్చాను తెలుసా? మీ బ్రదర్ నన్ను కొట్టి పంపించేసిండు తెలుసా? కన్న కళలు మన గుండె సొడలు నా గుండెల్లోనే ఇంకా. నీ కోసం నేను మా ఫ్యామిలీ వదులుకొని వచ్చాను తెలుసా? మేము వదులుకోలేదా? వదులుకొని ఇప్పుడు మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయావు కదా. నువ్వు కూడా అన్నావు కదా. ఇప్పటికీ నేను నా ఫ్యామిలీ ముఖం తెలుసు, అందుకే మొన్న
నేను వాళ్ళతో కలిసి వెళ్తున్నా చూడలేదు. అదే నువ్వు వెళ్ళిపోయాక ఇంకా నాకెవరు దిక్కున్నారు చెప్పు. ఇగో మరి అవన్నీ నువ్వు తప్పు చేసిన తాక ఇంకా నాకెవరు నా దిక్కు, మా వాళ్ళు తప్ప. సరే ఇప్పుడు అయింది ఏదో అయిపోయింది. అయింది అదే నేను చెప్తున్నాను, అయింది ఏదో అయిపోయింది. సరే నువ్వు వచ్చావు. లేదు నేను విడాకులు అప్లై చేసిన. బంధాల ఊరు బంధాల ఏరు మనము కలుసుకున్న తీరు. అలా ఎలా అప్లై చేస్తావు? అసలు ఏమైనా నీకు అర్థమవుతుందా? అర్థం కాదు కానీ నేను నీకోసం లేదు, నువ్వు నాకు కావాలి. అందుకే నేను నీకు 5 days గుండా ఫోన్ చేస్తుంటే నన్ను బ్లాక్ చేస్తున్నావు. మళ్ళీ కన్నీళ్ళు ఆగాక కళ్ళు రాబడుతుంటే దయలేని మనసెందుకు తండగా. మరి ఎందుకు మళ్ళీ బ్లాక్ రిమూవ్ చేస్తున్నావు? ఇప్పుడే బ్లాక్ చేసేస్తా. బ్లాక్ చేస్తావు, రిమూవ్ చేస్తావు అంటే చెప్పేది విను. ఇష్టం లేకుండానే రిమూవ్ చేస్తున్నావు. చెప్పేది విను. ఇప్పుడు నేను వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నా. సో నీకు ఈ విషయం చెప్పాలి. నేను విడాకులు అప్లై చేసిన, అది నీ అడ్రస్కి వస్తుంది. నువ్వు ఒక్కటే హెల్ప్ చేయి ప్లీజ్. నువ్వు నాకు జీవితంలో ఒక్క హెల్ప్ కూడా చేయలేవు. నేను నీకు చాలా హెల్ప్ చేసిన, బట్ నువ్వు ఇప్పుడు నాకు చేయాల్సిన ఒక్కటే హెల్ప్. జీవితంలో నేను నీకు హెల్ప్ చేయలేదా? ఏ హెల్ప్ చేయాలి? మ్యారేజ్ చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉందాం అనుకుని నేను నీకు మ్యారేజ్ చేసుకున్నాను. మా ఫ్యామిలీ దూరంగా ఉన్నాను నేను, తెలుసా? అయినా కూడా నువ్వు నన్ను కనికారం లేకుండా వదిలేసినావు. నెత్తి చేతుల రాత రాసేది ఎవరే గడిచిన కాలం అనుకోవే. నేను ఎందుకు వదిలేసాను? తప్పు చేస్తే వదిలేను. సరే నేను తప్పు చేశాను, ఒప్పుకున్నా. తప్పు చేశాను. నేను అంటున్నాను, నేను ఇప్పుడు తప్పు చేశాను. సరే నువ్వు వచ్చినప్పుడు నేను రాలేదు నీ వెంట. ఇప్పుడు అంటున్నాను నేను తప్పు చేశాను. ఇప్పుడు సరే కలిసి ఉందాం అంటున్నాను. నాకొద్దండి, నాకు కావాలి. ఎవరండి మీరు? ఏదో రిలేషన్ లో అప్పుడు ఉండొచ్చండి. ఇప్పుడు నాకు వేరే అమ్మాయితో సెట్ అయింది. సో నేను ఇప్పుడు వేరే అమ్మాయితో ఉన్నానండి. సో నన్ను వదిలేయండి ప్లీజ్. నీకు దండం పెడతా. ఈ కాలు పట్టుకోవడం అంటే కూడా కాలు పట్టుకుంటా. నువ్వు లేని నా ప్రాణం చలనం లేనిది. ఓకేనా? ఎవరండి? ఈ డైలాగ్ నువ్వు కూడా అన్నావు. మీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరండి మీరని కూడా అన్నావు, నువ్వు తెలుసా? ఫోన్ చేసినప్పుడు అలా కూడా అన్నావు. ప్రేమిస్తే ఇంతేనా ఎవరైనా. చెప్పుంటే ఇది ఎవరండి అని. ఎవరండి మ్యారేజ్ ఎందుకు చేసుకున్నా? నేను ఏమైనా బొమ్మల పెళ్లి లాగా కనిపిస్తుందా నీకు? తమాషాలు ఆడుతున్నా? ప్లీజ్ వద్దు. ప్లీజ్ వద్దు వద్దు అని అంటున్నావు. నీకు పిలిచింది ఒకటే రీజన్ ఏంటంటే నాకు వేరే అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో నువ్వు ఏంటంటే ఆ విడాకుల పేపర్ మీద సైన్ చేసి హ్యాపీగా నేను హ్యాపీగా ఉండడమే కావాలి కదా నీకు. నేను అమ్మాయితో హ్యాపీగా ఉంటాను, నీతో మాత్రం ఉండను నేను. వెళ్ళిపోవే వెళ్ళిపోవే ఇది నుండి నా నుండి గుండె నుండి. నీతో మాత్రం అస్సలు హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు నువ్వు ఏడ్చినంత మాత్రాన నాకు లవ్ ఏం పుట్టదు. పుట్టిన లవ్ని నువ్వు చంపేసినావు. ఇరిగిపోయింది నా మనసు. నా బతుకులో వెలుగు నింపిన దేవత నాశలన్నీ చంపేసిన. ఓకేనా? సరే నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు కదా, నువ్వు కావాలి నాకని. నాకు నువ్వు వద్దు. ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసినావు చాలు. బాధలు తడిసిన. ఓకేనా? అట్లా అనుకో. కానీ ఇప్పుడు నాకైతే వద్దు. నువ్వు ఇప్పుడు నాకు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాను నేను. ప్లీజ్ నువ్వు దీన్ని మోసం అనుకో, చీటింగ్ అనుకో, దగా అనుకో, ఏమన్నా అనుకో, కానీ నువ్వు నాకు వద్దు. నేను ఇంతకంటే ఎక్కువ బతిన్నాను. నీ కాళ్ళు కూడా పట్టుకున్నాము ఇంటికి వచ్చి, అయినా కూడా నువ్వు నా మీద జాలి చూపించలేదు తెలుసా. నీ అన్నోళ్ళు కొడుతుంటే డోర్ పక్కన నుండి నిలబడి చూసినావు కానీ ఇంత కూడా కన్నీరు బొట్టు రాలేదు నీ కళ్ళలో. కనకరించని కాలమే చేసింది మన మధ్య దూరాన్ని పెంచేసి ముంచింది. అసలు నీకు లవ్వే లేదు నా మీద. నీకు నీకుందా? నాకుంది కాబట్టి 3 months వెయిట్ చేసిన. ఉన్నవాడు 3 months కాదు 3 years అయినా 30 years అయినా వెయిట్ చేస్తాడు. నాకంత ఓపిక లేదు. నాకు ఇప్పుడు మా ఫ్యామిలీని దూరమైనా, మా రిలేషన్ కి దూరమైనా, మా ఫ్రెండ్స్ కి దూరమైనా ఇప్పుడు నాకు ఒక తోడు కావాలి. అది నువ్వు ఉండవని తెలిసి నేను వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నా. ఓకేనా? నేను నీతో చేసుకుని నేను మళ్ళీ నా లైఫ్ లోకి నువ్వు వచ్చినా నేను హ్యాపీగా ఉండాలి. అన్న కలలు మన గుండె సొడలు నా గుండెల్లోనే ఇంకా ఇంకా. ఇది మాత్రం 100%. అది నీకు కూడా తెలుసు. ఓకేనా? ప్లీజ్ అయిందేదో అయిపోయింది లైఫ్ లో. ఓకేనా? అసలు ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? అసలు నేను అంత అవాయిడ్ చేసి అంత తప్పు నేనేమైనా చేసానా? నువ్వు చేయలేదు. నేను తప్పు చేశాను కాబట్టి నన్ను వదిలేసే అంటున్నా. చెప్తున్నా కదా, నేను తప్పు చేశా, నన్ను వదిలేసి.
నా అలాంటి మూర్ఖుడు నీకు అవసరం లేదు. లేదు నాకు కావాలి. నాకొద్దు నువ్వు. నువ్వు నాకొద్దు. 2 రోజులు పెళ్లి చేసుకుని ఉండి 2 రోజులు వెళ్ళిపోవడానికి ఇదేమన్నా బొమ్మల పెళ్లి ఏంటి? అది ఏదన్నా కావచ్చు, బట్ నువ్వు నాకు అయితే వద్దు. వద్దు నువ్వు నాకు చెప్పాను కదా, నువ్వైతే నాకు వద్దు. అండ్ నీతో నేను ఉంటే కూడా హ్యాపీగా ఉండను చెప్తున్నాగా. అండ్ నువ్వు నీ స్కూటీ కూడా నేను ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినా నీకు నువ్వు తీసుకో. నీ వస్తువు నా దగ్గర ఒక్కడు కూడా ఉండదు, అవసరమే లేదు. నీ జ్ఞాపకాలే నాకు వద్దు. అందుకే చెప్పి నీకు వచ్చిన. నేను నీతో మాత్రం అస్సలు బతకలేను. ఇది మాత్రం బతకలేను, ఎందుకంటే ఎప్పుడు చూసినా నరకమే నీతో. నరకం ఒకప్పుడు. నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఇంకా ఏదో ఎన్ని మాటలు చెప్పావు. 100 మాటలు చెప్పుంటా. నువ్వుంటే బతకలేదు, అసలు నువ్వుంటే నాకు లైఫే లేదు. చెప్పాను కదా. హ్యాట్స్ ఆఫ్. చాలా ప్రేమ ఉంది, చాలా ప్రేమ, చాలా ప్రేమించా. నాకు ఏ ప్రేమ లేదు నీ మీద, అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా కదా. దేనికోసం ఆశించారు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. అర్థమైంది. చెప్పుతో నేను కొట్టుకోవాలి, ఇంట్లో చెప్పిన పెళ్లి చేసుకోకుండా. ఇప్పుడు చేసుకో, ఇప్పుడు వెళ్ళావు కదా, నువ్వు అన్నావు కదా నాకు ఏమన్నా అయితే మా అన్నదమ్ములు ఊరుకోరని. సో ఇప్పుడు నిన్ను ఎట్లా అందంగానే ఉంటావు, నేను యావరేజ్ ఉంటా ఇంకా. సో నువ్వు అందంగానే ఉంటావు, నీకు మంచి పెళ్లి చేస్తారు మీ వాళ్ళు. దయచేసి వెళ్ళండి, ఇంకా దయచేసి వెళ్ళండి. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా, వెళ్ళండి. నేను వెళ్తా, నేను ఇక్కడ ఉండడానికి రాలేదు. వెళ్ళండి. ఓకే, కాకపోతే ఒకటి రిలేషన్ ఇటు చూడు, ఇటు చూసి మాట్లాడు. అవసరం లేదు, నేను చెప్పేది. సరే నేను వెళ్తా, వెళ్ళడానికి వచ్చాను. నేను చెప్పేది నువ్వు విడాకుల మీద సైన్ పెట్టేసి, అది ఒక్కటి చాలు. విడాకులు అప్లై చేసిన అది ఒక్కటి సైన్ చేసేసి ఈ ఒక్క హెల్ప్ చేయి నాకు చాలు. ఓకేనా? ఇటు చూసి చెప్పు. ఇటు పెడతావా? మీరు వెళ్ళండి కాదు, వెళ్ళండి, పెడతాను. పెడతావు కదా. సరే ఓకే, బాయ్, వెళ్తున్నా.